ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఏదైతే ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో దీంట్లో ఓట్లు తొలగిస్తారు. దానికి సంబంధించిన అధికారులు బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ వస్తారు. ఇంటింటికి వెరిఫికేషన్కి వెళ్తారు వాళ్ళు. నేను ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నానంటే, మీరు మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ మీ బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, పాస్పోర్ట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, మీ పాత ఓటర్ ఐడి మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళు వచ్చినప్పుడు అది చూపించండి. మీరు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే ఇప్పుడు డోర్ టు డోర్ వాళ్ళు వెరిఫికేషన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నియోజకవర్గంలో ఎవరింట్లోనైతే చనిపోయింటారో వాళ్ళని తొలగిస్తారు. ఇక చాలామంది ఇతర రాష్ట్రాలకు పోయింటారు. అంటే మన ఆదోని వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు అంటే మహారాష్ట్ర, యూపీనో, ఢిల్లీనో, బెంగళూరునో వెళ్ళింటారు. చాలా సంవత్సరాలు ఇక్కడ రాలేకునింటారు వాళ్ళు. అలాంటి తొలగిస్తారు. ఇక అర్హత లేని వాళ్ళు. సో మీరు ప్రజలకు నేను ఒకటి చెప్పాలనుకున్నాను, మీరు జాగ్రత్తగా ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని చేసుకోండి అని చెప్తున్నా. ఇక దీంట్లో కొత్త వాళ్ళ పేర్లు కూడా ఎక్కిస్తారు. ఎవరికైతే 18 years దాటింటాయో వాళ్ళ పేర్లకు కూడా ఎక్కిస్తారు దీంట్లో, కొత్త ఓటర్స్ కూడా. ఈ ఎస్ఐఆర్ ఇంతకు ముందు కూడా 3 సార్లు జరిగింది. ఇదేమి ఫస్ట్ టైం కాదు, ఇది 3 సార్లు జరిగింది. ఈసారి జరిగితే కొంతమంది ఎస్ఐఆర్ అంటే మైనార్టీస్కోనో ముస్లిమ్స్ అని చెప్పి అట్లా అనుకుంటారు, కానీ ఇలాంటిది ఏం లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ప్రతి ఒక్కరి కోసం, అంటే రాష్ట్రంలో, దేశంలో ప్రతి ఒక్కరి కోసం ఈ ఎస్ఐఆర్ ఉంది. దీనికి మీరు గమనించి మీ దగ్గర డాక్యుమెంట్స్ సరి చేసుకోండి. ఇక మీకు సచివాలయాల్లో ఎంఆర్ఓ గారితో, అంటే దీనికి ఎటువంటి హెల్ప్ కావాలన్నా భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం, అంటే కూటమికి సంబంధించిన నాయకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మన ఎమ్మెల్యే డాక్టర్ పి పార్థసారథి సార్ గారు, మా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజల్లో ఉంటామని చెప్పి మాటిస్తున్నాను. అంటే ఎప్పుడైతే ఇది స్టార్ట్ అవుతుందో ఆ రోజు మేము కూడా ప్రతి ఇంటికి వెళ్తాము. డోర్ టు డోర్ వెళ్ళి ఆ వెరిఫికేషన్స్తో మేము కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్స్తో ఇబ్బంది ఉంటే మేము 100% మీతో ఉండి హెల్ప్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాను. ఈ 12th నుంచి స్టార్ట్ అవుతుంది, 100% స్టార్ట్ అవుతుంది. ఈ ఎస్ఐఆర్కు 90 days టైం ఉంటుంది. అంతలోపు ఇంకా డీటెయిల్స్ రావాలా. స్టార్ట్ అయినప్పుడు మేమంతా మా పార్టీ నాయకులు, కూటమి నాయకులు కలిసి డోర్ టు డోర్ వెళ్ళి ఏదైనా ఇబ్బందులు వస్తే కూడా మేము నిలబడి సహకరించి హెల్ప్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాము. ఈ 12th నుంచి స్టార్ట్ అవుతుంది, 100% స్టార్ట్ అవుతుంది. ఈ ఎస్ఐఆర్కు 90 days టైం ఉంటుంది. అంతలోపు ఇంకా డీటెయిల్స్ రావాలా. స్టార్ట్ అయినప్పుడు మేమంతా మా పార్టీ నాయకులు, కూటమి నాయకులు కలిసి డోర్ టు డోర్ వెళ్ళి ఏదైనా ఇబ్బందులు వస్తే కూడా మేము నిలబడి సహకరించి హెల్ప్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాము. బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, పాస్పోర్ట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, పాత ఓటర్ ఐడి కార్డు. పాస్పోర్ట్ ఉండవు వాళ్ళకి, 10 మార్క్ సర్టిఫికేట్ ఉండవు, అట్లా వాళ్ళకి ఏమి ఉంటుంది. దాని గురించి మాట్లాడి ఏ అవసరం పడతాయో దాని గురించి మేము ఇది చేస్తాము. అంటే దీంట్లో ఎగ్జాక్ట్గా 6 ఉండాలన్నా ఏదైనా ఉంటే ఇంకా స్టార్ట్ కాలే కదా. స్టార్ట్ అయినప్పుడు మేము దీనికి ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి, దీని గురించి విచారణ చేసి ఎంక్వైరీ చేసి మళ్ళీ మేము ముందుకు వచ్చి మాట్లాడతాము. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ఆదోని నియోజకవర్గ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. సబ్కో అస్సలాము అలైకుం. ఈరోజు మన కాజీపురా ప్రాంతంలో మధ్యాహ్నం నేను మా ఎమ్మెల్యే సార్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి వచ్చినప్పుడు ఆర్ఐ గారు, సచివాలయం సిబ్బంది, అడ్మిన్ గారు ఇక్కడ వచ్చినారు సంబంధిత అధికారులతో వచ్చి
చాలామంది ఇక్కడ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ట్యాక్సెస్ పే చేయలేదని చెప్పి వాళ్ళు అవి కట్ చేస్తానని చెప్పినారు. నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన, అసలే ఎండాకాలం మీరు కట్ చేసిపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారంటే, లేదు చాలా వరకు 25 లక్షల వరకు పే చేయాల్సి ఉంది, మేము కట్ చేసే వెళ్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు. నేను మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన, సార్ ఇట్లా ఆర్ఐ గారు వచ్చినారు, మున్సిపల్ సంబంధించిన వ్యక్తులు ఇంకో కొంతమంది వచ్చినారు, కనెక్షన్స్ కట్ చేస్తారంటే నేను మా సార్కి రిక్వెస్ట్ చేసిన, సార్ మీరు మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి దీనికోసం ఒక 15 నుంచి 20 రోజులు టైం ఇప్పియండి సార్, నేను మా ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళకి కాజుపూర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి అతి త్వరగా కట్టిస్తా అంటే మా ఎమ్మెల్యే సార్ మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి టైం ఇప్పిస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం ఇది కాజుపూర వాసులకు. అలానే మొన్న 2 రోజుల క్రితం చూసినాం మేము, తిమ్మపన్న గారు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ గారు, ఆయన బుద్ధారెడ్డి అన్న గారు పోయి మున్సిపల్ ఆఫీస్ కాడ మాట్లాడినారు, ఎవరో కనెక్షన్స్ కట్ చేస్తారని చెప్పి. అట్లాంటి సంఘటన మన కాజుపూర ప్రాంతంలో కాకూడదని చెప్పి నేను మా సార్ ఫోన్ చేసి వెంటనే స్పందించి ప్రజలకు హెల్ప్ చేసినారు. మన కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మా ఎమ్మెల్యే గారు డాక్టర్ పివి పార్థసారథి సారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఈరోజు. ఆయన నిత్యం ఆదోని అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అది ప్రజలకందరికీ తెలిసిన విషయమే. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు ఆయన. మా ఎమ్మెల్యే సార్ డాక్టర్ పివి పార్థసారథి సార్ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. ఈ 2 సంవత్సరాలు ఆయన చాలా విజయవంతంగా ఆదోని ప్రజల కోసం, ఆదోని నియోజకవర్గం కోసం వాళ్ళకు న్యాయం చేస్తూ, వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ, ప్రజాపక్షంలో నిలబడి ఆదోనికి డెవలప్మెంట్ దిశలో తీసుకుని వెళ్ళే విధంగా పనిచేస్తున్నారు. నేను ఆదోని నియోజకవర్గ ప్రజల నుంచి మా నాయకుల తరపున, స్పెషల్గా నా తరపున మీకు శుభాకాంక్షలు సార్ అని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు జాఫర్ అన్న, బీజేపీ పార్టీ మైనార్టీ మోర్చా టౌన్ ప్రెసిడెంట్ని.